ఉగాది పండుగ సందర్భంగా కర్నూలు జిల్లాలో ప్రాచీన ఆచారాన్ని కొనసాగిస్తున్నారు అక్కడి స్థానికులు. కర్నూలు పట్టణంలోని కల్లూరులో ఉగాది ఉత్సవాలను ఇక్కడి ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటూ ఉంటారు. అయితే ఉగాది ఉత్సవాల్లో భాగంగా రైతులు ఎడ్ల బండ్లను ప్రత్యేకంగా అలంకరించి కల్లూరు పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ఉగాది పండుగ ఉత్సవాల్లో భాగంగా కల్లూరులోని చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాలకు రైతులు ఎడ్ల బండ్లు, గాడిద బండ్లు, అలాగే గాడిదలతో వచ్చి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ప్రదక్షిణలు చేస్తారు. వర్షాలు బాగా కురవాలని ఎడ్ల బండ్లకు గాడిదలను కట్టి ఆలయం చుట్టూ బురదలో తిప్పటం ఇక్కడ సాంప్రదాయంగా వస్తోందని చెబుతున్నారు స్థానికులు. మూగజీవాలు తమతో సమానమన్న భావన చాటి చెప్పేలా కర్నూలు జిల్లాలో ఉగాది పండుగ రోజు వింత ఆచారం వైభవంగా జరుగుతోంది. కల్లూరు ప్రాంతంలో వెలిసిన చౌడేశ్వరి ఆలయంలో బురదలో ఎడ్ల బండ్లతో గాడిదలను ప్రదక్షిణ చేయించడం ఆనవాయితీగా వస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ ఆలయంలో గాడిదల ప్రదక్షిణలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. ఆలయాల కిల్లా కర్నూలు జిల్లా ఉగాది సందర్భంగా కొత్త శోభను సంతరించుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలి వస్తున్నటువంటి భక్తులకు ఆతిథ్యం ఇస్తూ పెద్ద సంఖ్యలో ఆలయాలన్నీ కూడా భక్త జనంతో నిండిపోయాయి. ఒకసారి ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నటువంటి కల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి చౌడేశ్వరి దేవాలయం వద్ద ఉన్నాం. ఎందుకంటే కర్నూలు ప్రాంతం ఆలయాల కిల్లానే కాకుండా అనాదిగా వస్తున్నటువంటి ఆచార సంప్రదాయాల్ని నేటికి పాటిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఒక వింత ఆచార సంప్రదాయం కూడా కొనసాగుతుంది. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, చౌడేశ్వరి దేవాలయం పక్కన ఒక బృద కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒక వారం నుంచి 10 రోజుల నుంచి కూడా అదే పనిగా ఈ ఆలయ కమిటీ అంతా కూడా ఇక్కడ మట్టిని పోసి అందులో నీటిని పోసి ఈ ప్రాంతం అంతా కూడా బురదమయంగా మారుస్తారు. నిండు పండుగ రోజు అంటే తెలుగు సంవత్సరాది ఉగాది రోజు సాయంత్రం పూట ఇక్కడ ఎద్దుల బండ్లనేవి ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే మరుసటి రోజు అంటే ఏదైతే కరి పండుగ భావిస్తారో ఆ రోజు ఇటు గాడిదలతో ఈ ప్రాంతంలో అంతా కూడా ప్రదక్షిణలు చేస్తారు. ఒక యువకులు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అసలు మరి ఈ ఆచార సంప్రదాయం ఎందుకు వచ్చింది, నేటికి దీన్ని ఎందుకు పాటిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఇక్కడ స్థానికులు కూడా మరి కొందరు ఉన్నారు మనతో. సార్ చెప్పండి, ఈరోజు ఎందుకు వచ్చింది ఈ ఆచార సంప్రదాయం అనేది? ఈరోజు కల్లూరు నందు ఉగాది సందర్భంగా దాదాపుగా 200 సంవత్సరాల నుంచి కూడా ఈ చౌడేశ్వరి గుడి వెలిసి ఉన్నది. ఈ గ్రామం నందు రైతులకు మంచిగా వర్షాలు పడాలని చెప్పేసి, అలాగే మంచి కరువు కాటకాలు ఉండకూడదని చెప్పేసి ఒక ఆనవాయితీగా ఉంది. ఆ విధంగా ప్రతి సంవత్సరము ఈ బండ్ల ఈ బురద నీళ్లు పెట్టి గుడి చుట్టూ బండ్లు తిప్పడము, రాతిగాన్ల బండ్లు, తర్వాత రాత్రి చూడమ్మ వారికి జ్యోతి ఉత్సవాలు చేయడం జరుగుతూ ఉంది. ఇది గత దాదాపు 200 సంవత్సరాల నుంచి కూడా మా పెద్ద పూర్వీకుల నుంచి కూడా జరుగుతూ ఉంది. అంటే ఎందుకు వచ్చింది అంటే పూర్వీకులు రైతులకు అంటే జీవాలకు సంబంధాన్ని తెలియవిచ్చే విధంగా జరుపుతారు దీన్ని. రైతులు మంచి పంటలు పండి అలాగే పశువులకి నీరు ఉండాలని చెప్పేసి, అలాగే దోబీలకు కూడా నీళ్లు ఉండాలని చెప్పేసి ఉద్దేశం పూర్వం నుంచి కూడా అది ఆనవాయితీగా వస్తూ ఉంది. అది ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తున్న నాగలక్ష్మి గారి ద్వారా, అలాగే ఇక్కడ పోలిశెట్టి వాళ్ళ వంశీకుల ద్వారా ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరపడం జరుగుతూ ఉంది. ఈసారి మరుసటి సంవత్సరానికి ఉత్సవాలను మరింత ఘనంగా చేసే విధంగా అలాగే ఆలయాన్ని కూడా పునర్నిర్మిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఏంటది? మా ఎమ్మెల్యే గారి ద్వారా CGF కింద ₹1 కోటి శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే మా చైర్మన్ వెంకటేశ్వర్లు గారు, అలాగే మా లోకల్ కార్పొరేటర్ నరసింహులు గారు, అలాగే నా పేరు సానా శ్రీనివాసులు, 32వ వార్డు కార్పొరేటర్ని, మేమందరం కలిసి ఎమ్మెల్యే గారి ద్వారా CGF కింద ₹1,25,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. ₹25,00,000 ప్రజలతో కాంట్రిబ్యూషన్, మిగతా ₹1 వచ్చేసి గవర్నమెంట్ ద్వారా ఇది ఉంది. ఇది ఆల్రెడీ టెండర్ కూడా అయ్యింది. పండగ తర్వాత వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము. అలాగే మీరు చెప్పండి, చైర్మన్గా ఉన్నారు, గుడి విశిష్టత ఏంటి? గుడి విశిష్టత అనేది ఎప్పుడూ దాదాపు సుమారు 300 సంవత్సరాలు మా పెద్దలు కట్టినారు. పోలీసులు చిన్న చోడన్న పెద్ద చోడన్న వాళ్ళు మా యొక్క పెద్దలు ఏదో కట్టించిన వాళ్ళు రైతుల కోసం బాగుండాలనే ఉద్దేశంతోనే, రైతులు బాగుండాలా, ప్రజలు బాగుండాలా, అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాదికి శుభ సందర్భంలో రైతులు నీళ్లు కట్టి పాతికవరం తిరగడం జరుగుతున్నది. అంటే ఎద్దుల బండ్లతో పాటు గాడిదలను కూడా తిప్పుతారని చెప్పేసి చెప్తారు. అది ఏంటి? వాళ్ళ యొక్క గాడిదలు అనేది ఒక 5-6 సంవత్సరాల నుంచి వస్తుంది. సంప్రదాయం కాదు, రైతులకు సంబంధించినది మాత్రమే సంప్రదాయం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అందుట్లో నీళ్లు ఉండాలా అనే ఉద్దేశం వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు బలపడినారు కాబట్టి వాళ్ళది ఆనవాయితీ కాదు, రైతులే ఆనవాయితీ. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆనవాయితీ ప్రకారమే చేస్తున్నాం, అంతే తప్ప వేరేది ఏమీ లేదు. ప్రధానంగా రైతుకు అలాగే
ఏవైతే మూగ జీవాలకు అవినాభావ సంబంధం ఉందో వాటిని తెలియచెప్పేలా, అలాగే రైతుకు ముఖ్యంగా నీరు అలాగే బురద ఇవి ఉంటేనే కూడా నేలలో ఆ బురద ఉండాలంటే నీళ్లు కావాలి, ఆ నీళ్లు ఉంటేనే పంటలు పండుతాయి, ఆ పంటలు పండితేనే మానవాళి మనుగడ అనేది కొనసాగుతుంది అనే దానికి అర్థం వచ్చేలా ఈ ప్రయత్నం అనేది అన్నదిగా వస్తుంది. సో ఆచార సంప్రదాయాన్ని నేటికి కూడా తాము పాటిస్తున్నాం. ప్రధానంగా కూడా గతంలో ఉన్నటువంటి కేవలం ఎద్దుల బండ్లు, అంటే గతంలో రాతితో ఉన్నటువంటి రాతి గాన్లు ఉన్నటువంటి ఎద్దుల బండ్లు ఉండేవి. ఆ ఎద్దుల బండ్లను ఇక్కడ ఈరోజు సాయంత్రం తిప్పడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. అలాగే నీటితో సంబంధం ఉన్నటువంటి రజకులు సైతం తమ గార్ధబాలతో ఇక్కడ కార్యక్రమం చేసుకుంటూ యువకుల ఉత్సాహంతో కేరింతలతో ఈ కార్యక్రమం మాత్రం అంగరంగ వైభవంగా సాగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ.